నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ, జనసేన తమ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. ఇందులో భాగంగా 175లోను 118 స్థానాలు ప్రకటించారు. ఇందులో 94 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల సంగతి బీజేపీ ఎంట్రీ వ్యవహారంపై క్లారిటీ వచ్చాక ఉంటుంది. ఇక 175లోను 24 స్థానాలు జనసేనకు ఇచ్చారు చంద్రబాబు. వాటితో పాటు 25 ఎంపీ సీట్లను 3 ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఆర్జీవీ స్పందించారు. టీడీపీ, జనసేన రాజకీయాలపై ప్రధానంగా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై స్పందించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారో లేక ఈయనలో ఉత్సాహం కలిగించే ప్రేరేపణలు ఆ ముగ్గురులో ఉన్నాయో ఏమో కానీ ఈ ముగ్గురు విషయాలపై ఎవరూ ఊహించని రీతిలో స్పందిస్తుంటారు ఆర్జీవీ. ఈ క్రమంలోనే గతంలో 23 నెంబర్పై టీడీపీని చీల్చి చెండాడినంత పనిచేశారు. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేటాయించిన నెంబర్ 7691 కాగా 7+6+9+1 = 23 ఆర్జీవీ చేసిన ర్యాగింగ్ అప్పట్లో వైరల్గా మారింది. అంతకుముందు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుక్కున్నారు కాబట్టి ఆ నెంబరే మిగిలిందంటూ వైసీపీ నేతలను అసెంబ్లీలోనూ బయట కూడా టార్చర్ చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ని విమర్శించే విషయంలో కొంతమంది వైసీపీ నేతలు, సోషల్ మీడియా జనాలు పావలా అనే పదప్రయోగం చేశారు. పవన్ పేరుకు ముందు ఇది జోడించి ట్రోల్ చేసేవారు. ఈ సమయంలో 23 సీట్లు, 25 పైసల రెండిటిని మిక్స్ చేసిన ఆర్జీవీ 23 సీట్లొచ్చిన బాధే, 25 ఇచ్చిన బాధే అని భావించి మధ్య మార్గంగా 24 ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆర్జీవీ 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు. 25 ఇస్తే పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు. అందుకే మధ్య మార్గంగా 24 అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కింద కమెంట్లలో చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది.